ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రజలు ఇష్టపడ్డారు వాస్తవంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు నిజంగా, కేసీఆర్ ఒక టైపు ఆయన కూడా మాటలతోటి ప్రభావితం చేయగలుగుతాడు. రేవంత్ రెడ్డి కూడా మంచిగా పబ్లిక్ని ఫూల్ చేసాడు, నమ్మిరు ప్రజలు. ఫుల్ చేసిండు, మంచిగా ఫూల్ చేసాడు. రేవంత్ రెడ్డి పబ్లిక్ ను ఫుల్ చేసిన అంటారు. అబ్సల్యూట్లీ. ఓకే. సో నమ్మిరు ప్రజలు. సో పబ్లిక్ క్రేజ్ ఉంది రేవంత్ రెడ్డికి, పబ్లిక్ కూడా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారికి క్రేజ్ ఉంది, వాస్తవం చెప్పుకుంది. ఆయన ఏ రకంగా చేస్తే దానికి పబ్లిక్ తర్వాత ఏం బుద్ధి చెప్తారు అనేది రానున్న రోజులు తెలుస్తుంది. అది సెకండరీ. ఇప్పుడైతే క్రేజ్ ఉంది, నమ్మిండ్రు, ఓటేసారు పబ్లిక్. మరి రేవంత్ రెడ్డి గారు వెరీ జూనియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, అబ్సల్యూట్లీ. ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. పబ్లిక్ ఆదరిస్తే ఏ శక్తి అడ్డుకోలేదు. చలో అంటే భవిష్యత్తులో చికోటి ప్రవీణ్ కూడా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను ఉన్నాయా సెకండరీ. నేను అనేది పబ్లిక్ ఆదరిస్తే ఎవరిని కూడా ఆపుకోరు. సో నాకు నా పార్టీకి నేను నిస్వార్థంగా పనిచేస్తా, నా పార్టీ తరఫున ప్రజలకు పనిచేస్తా. ప్రజలు ఆదరిస్తే డెఫినెట్గా పార్టీ కూడా ఆదరిస్తుంది. మీరు బిఫోర్ పార్టీ జెండా కప్పుకోక ముందుకు, కండవా కప్పుకోక ముందుకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే లిమిట్స్, ఏ లిమిట్ లేకుండా హిందుత్వ ఎజెండా కోసం పనిచేస్తుండే. పార్టీ కండవ మెడలో పడ్డ తర్వాత కొంత అణిగిండా చికోటి ప్రవీణ్? అంటే చికోటి ప్రవీణ్ అనగాడు, పార్టీ లైన్లో ఉంటూ మాట్లాడుతాం, అవతల అనుస్తాడు, హిందుత్వంలో అనుస్తాం. మన నల్గొండల కేసు అయింది, మరి రీసెంట్గా నల్గొండల. ఈ అవసరమా ఈ కేసులు, ఈ తిప్పలు, ఈ అరెస్టులు, ఇదంతా అవసరమా? అవసరమా అంటే మనం పుట్టిన దాంట్లో మతం గురించి పనిచేస్తున్నాము. అవసరమా అంటే అందరూ అవసరమా అని ఇంట్లో అనుకుంటే ఏం కాదు కదా. మతం ముసుగులో రాజకీయం చేస్తారు మీరు అనుకుంటే మాకు అయ్యేది, అనుకుంటే కదా మీరు అనుకుంటే అయ్యేది. అనుకుంటలేనన్నా అంటున్నా నేను. అంటే ఇప్పుడు గుడిపై దాడి జరిగితే ఆడికి ఫిజికల్గా పోయి ఫైట్ చేస్తున్నందుకు అందునా అనుకుందాం. గుడిపై దాడి ఎందుకు జరగాలి? దాడి చేపిస్తున్నారు. కాంగ్రెస్ వాడు వచ్చాడు, దాడి చేపిస్తున్నారు. మొన్న కాంగ్రెస్ వాడు వచ్చి అన్నాడు, మతం ముసుగులా దాడి చేస్తూ మీరు మతోన్మాదం చేస్తారు. అరే గుడిపై దాడి చేస్తూనే వచ్చినాం రా లుచ్చా. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల, ఇవాళ మీ పోలీసింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఒక ముస్లిం వాడు వచ్చి గుడిపై దాడి చేసి మా సెంటిమెంట్స్ని, మా మనోభావాల్ని కించపరిచినందుకు మీరు శాతగాని హిందువులు కాంగ్రెస్లో ఉన్నందుకు మరి మేమైతే గాలి చేసుకోను కూర్చోం. మీ లెక్క హిందుత్వం గురించే పనిచేస్తాం కాబట్టి, మా దేశం గురించి, ధర్మం గురించి పనిచేస్తాం కాబట్టి ఆడు వచ్చి ఫైట్ చేయడం జరిగింది. మేము ఫైట్ చేయకపోతే ఆ గుడి కనీసం మరమ్మతులు కూడా చెప్పారు. మీరు ఉన్న గుళ్ళు కూల్చుకుంటూ పోతున్నారు, మీరు సిగ్గు లేకుండా. మీ ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి పట్టం కడుతున్నారు. మీరు ఆడ 100 గజాలు 50 గజాల గుళ్ళల్లో మీరు అడ్డుపడుతున్నారు. తీసేసు దొంగల లెక్క రాత్రి 3 గంటలకు ఎంఆర్ఓ వచ్చి బంజారాల్సి పెద్దమ్మ గుడి తీయాల్సిన అవసరం ఏమి? 60-70 సంవత్సరాల నుంచి మీరు సిగ్గు లేకుండా. ఇప్పుడు ఒక పార్టీకి అందరు అవసరమే కదా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు అందరూ అవసరం. నువ్వు ఏదైనా పార్టీ వచ్చి చెప్తుందా నేను హిందువులే ఉంటారు మా పార్టీలో, హిందువులు మేము ఎప్పుడు చెప్పలేదే. సరే చేస్తామా చేయమా అనేది మీకు తెలియదు. చేస్తే ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్ ఎవరు చేసిండో అన్ని తెలుసు. ఇప్పుడు కూడా ముస్లింలు మీకు ఎందుకు నేను చెప్పేది. ఇవాళ వీళ్ళు వచ్చి సిగ్గు లేకుండా మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చి టోపీ పెట్టుకొని వచ్చి, నువ్వు టోపీ పెట్టుకో మాకేం బాధ లేదు, నువ్వు రేవంత్ రెడ్డో రేవంత్ ఖానో నీ ఇష్టం, మాకు ఇబ్బంది లేదు. అర్థం కాలే. రేవంత్ రెడ్డియో నువ్వు రేవంత్ ఖానో నీ ఇష్టం, మాకేం ఇబ్బంది లేదు. నువ్వు వచ్చి డైరెక్ట్ చెప్తావా ముస్లింలు ఉంటే కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. అంటే పిచ్చోళ్ళ హిందువుల్ని కోటేసేటోళ్ళు. మరి నీ కాంగ్రెస్ పార్టీలో హిందువులకు సిగ్గుండాలి. ఎందుకు కోటేయాలి నీకు? మరి ఎందుకు వస్తారు? ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు అయితే లేదు కాంగ్రెస్ పార్టీ అని. గంతద్వానం ఆ స్టేట్మెంట్. అనొద్దా అట్లా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అనొద్దా? మీకు తెలియదా? అనొద్దా అని అడుగుతున్నా. నీకు తెలియదా? ఇప్పుడు అంత పొలిటికల్ డ్రామానా చెప్పండి. కరెక్టా కాదా అని నేను అడుగుతున్నాను. అది పొలిటికల్ డ్రామానా కాదా? పొలిటికల్ గా ఓట్ల కోసం అంటారు కదా, 100 మాటలు చెప్తారు, టోపీలు పెడతారు, ఇది దట్టి కట్టుకుంటారు. అంటే తప్పు లేదు, వాళ్ళ దగ్గర పోయి పెట్టుకో, టోప్ పెట్టుకో, అందులో కలువు, ఇబ్బంది లేదు. ఓవైసీతో కలిసి నువ్వు మతం కూడా మార్చుకో, మాకు ఇబ్బంది లేదు. కానీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లేదు కాంగ్రెస్ పార్టీ లేదంటే ఎంత పెద్ద తప్పు అది. అదో స్టేట్మెంట్. అయినా కూడా మా హిందువులకి షో వస్తలేదు.